హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కౌశిక. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది థంబ్నెయిల్ చూస్తేనే. ఈరోజు మా బాబు పుట్టినరోజు అండి. బాబుకి 4 years కంప్లీట్ అయ్యాయి. బాబు పుట్టినరోజు కాబట్టి ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళాలని మనకి చిన్నప్పటి నుంచి అలా అలవాటు చేసేసారు కదా మన పేరెంట్స్. అందుకని మేమైతే నరసింహస్వామి కొండకైతే వెళ్ళాము. ఇది నా ఫేవరెట్ స్పాట్. చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇంకా నరసింహస్వామి కొండ నుంచి రిటర్న్లో వచ్చేటప్పుడు ఈవినింగ్ కేక్ కటింగ్ ఉంటుంది కదా, సో కేక్ తీసుకుందామని ఎగ్జాటికాకి అయితే వెళ్ళామండి. ఇది మనకి మినీ బైపాస్లో అయితే ఉంటుంది. ఇక్కడ ఈ బేకరీలో కేక్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మెయిన్ ఎగ్లెస్ కేక్స్ అయితే ఉంటాయి. ఈ ఈ షాప్కి ఎందుకు వెళ్ళామంటే ఒక రీజన్ అయితే ఉందండి. అదేంటంటే నాకు ఈ షాప్లో ఒక డాగ్ ఉంటుంది. దాని పేరు ఆలివర్. నాకు ఆ డాగ్ అంటే చాలా ఇష్టం. చాలా ఫ్రెండ్లీ డాగ్. ఇంకా చాలా క్వైట్గా ఇంకా ఫ్రెండ్లీగా ఉంటాడు. బేకరీలోనే ఉంటుంది ఎప్పుడు. మీకు ఆ డాగ్ని కూడా చూపిస్తాను ఈ వీడియోలో. చూడండి ఎలా ఉన్నాడో. చాలా క్వైట్ అండి. మేము వెళ్ళినప్పుడల్లా దాన్ని టచ్ చేస్తాము. మా బాబుకి కూడా చాలా ఇష్టము. వాడిని తాకుతారు. చాలా క్వైట్గా చాలా క్యూట్గా కూడా ఉంటాడు. ఇంకా ఇప్పుడైతే కొత్తగా వాళ్ళు బేకరీలో టాటాయిస్ కూడా పెంచుతున్నారు. 2 టాటాయిస్ ఉన్నాయి. మమ్మల్ని చూసి అవి తల లోపల పెట్టేస్తున్నాయి. చిన్నప్పుడు మనం చదువుకున్న కథలు అయితే గుర్తొచ్చాయి నాకైతే. చాలా బాగా అనిపించింది చూస్తుంటే వాటిల్ని. వాటికి క్యాబేజ్ ఇంకా క్యారెట్ అయితే చాప్ చేసి పెట్టున్నారు. అంటే వాటికి ఫుడ్ ఏమో మరి నాకు కరెక్ట్గా ఐడియా తెలియదు ఏం పెట్టాలో. ఇంకా కాసేపు వాటిల్ రెండింటిని చూసిన తర్వాత కేక్ సెలక్షన్కి అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడ మనకి ఎగ్లెస్ కేక్స్ కూడా ఉంటాయండి. నేనైతే ఏ కేక్ తీసుకుందామని చూస్తుంటే మా హస్బెండ్ డ్రై ఫ్రూట్ కేక్ తీసుకుందామన్నారు. సో అందుకని డ్రై ఫ్రూట్ కేక్ తీసేసుకున్నాము. ఇంకా మేము ఈ కేక్ తీసుకున్నాం కదా, ఇంకా వాళ్ళ అమ్మమ్మ తాతయ్య కూడా 2 కేక్స్ అయితే తీసుకొచ్చారు. టోటల్గా 3 కేక్స్ కట్ చేశాడు ఈరోజు విహాన్. ఇంకా వాడికి 3 కేక్స్ కట్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు బాబు. చాలా సంతోషంగా ఉన్నాడు. ఇంకా బ్యాక్ ఈ డెకరేషన్ కూడా నేను మా హబ్బీ అయితే చేసామండి. బాబు మధ్యాహ్నం తినేసి పడుకోన్నప్పుడు అయితే సీక్రెట్గా అయితే చేసాము. వాడు నిద్రలేసి కొంచెం హ్యాపీగా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతాడని. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అయితే తీసుకున్నామండి. ఒక బ్లాక్ అండ్ ఒక వైట్ బెలూన్ అయితే టై చేసి ఇలా డెకరేషన్ చేసాము. వీడియోలో మీకు వైట్ బెలూన్ సరిగ్గా కనిపిస్తున్నట్లేదు, కానీ చాలా బాగున్నాయి. ఫొటోస్లో లుక్ అయితే చాలా బాగుంది. సింపుల్గా డెకరేషన్ ఇలా హ్యాపీ బర్త్డే పెట్టేశాము. నెక్స్ట్ అయితే కేక్ కటింగ్ అయితే చేసేసుకున్నామండి. 3 కేక్స్ కట్ చేసేదానికి మా విహాన్ చాలా యాంగ్జైటీగా ఇంకా హ్యాపీగా అయితే ఉన్నాడు. ఎప్పుడెప్పుడు కట్ చేద్దామా అని చూస్తున్నాడు. సో నెక్స్ట్ అయితే కేక్ కటింగ్ అయితే చేసేసాము. 3 కేక్స్ కదా, కొంచెం టైం పట్టింది. స్లోగా అందరు హ్యాపీ బర్త్డే పాడుతూ కేక్ కటింగ్ అయితే చేసుకున్నాము. నెక్స్ట్ అయితే ఇంకా వాళ్ళ ఫాదర్, ఇంకా వాళ్ళ గ్రాండ్ మదర్, ఇంకా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అయితే ఫుల్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాడంతా హ్యాపీగా ఉండేసరికి మాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో సింపుల్గా ఇలా అయితే విహాన్ బర్త్డే అయితే చేసుకున్నాము. బర్త్డే కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత పక్కన వాళ్ళందరికీ కేక్ పెట్టేసి నెక్స్ట్ అయితే మేము హోటల్కి వెళ్ళిపోయామండి. ఆ పిక్స్ యాడ్ చేయలేదు. నెక్స్ట్ ఇంకో వీడియోలో అయితే షేర్ చేస్తాను. కొత్తగా మిలిటరీ హోటల్ అని నెల్లూరులో అయితే స్టార్ట్ చేశారు. ఆ హోటల్కి అయితే వెళ్ళాము. మీకు మిలిటరీ హోటల్ సపరేట్గా అది వీడియో కూడా పెడతాను, పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. విహాన్కి కేక్ కటింగ్ అంటే చాలా ఇష్టం అండి. మా ఇంట్లో ఎవరి బర్త్డే వచ్చినా వాడే కేక్ కట్ చేస్తాడు. వాడి కేక్ కట్ చేయడం అంటే అంత ఇష్టము. అందులో ఈరోజు 3 కేక్స్ కట్ చేసేసరికి వాడికి చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇంకా వాళ్ళ ఫాదర్ అయితే ఫొటోస్ తీస్తూ ఉన్నాడు మెమరీ కోసం. ఇంకా మీకు కొన్ని ఆ ఫొటోస్ కూడా షేర్ చేస్తాను ఫైనల్లో. ఆ ఫొటోస్ కూడా చూసేయండి. విహాన్కి లాలీపాప్ అంటే చాలా ఇష్టం అండి. అందుకని వాళ్ళ తాతయ్య స్పెషల్గా కేక్ మీద లాలీపాప్తో డిజైన్ చేయించుకొని తీసుకొచ్చారు. వాడికైతే ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేసి ఎప్పుడెప్పుడు లాలీపాప్ తిందామా అని అయితే చూస్తూ ఉన్నాడు రెడీగా. ఇంకా మమ్మల్ని కట్ చేయకముందే తీసిమన్నాడు అయితే అడుగుతున్నాడు. మేమైతే వెయిట్ చేయి కాసేపు, కేక్ కట్ చేసిన తర్వాత తిందు అని చెప్పాము. ఇంకా ఎప్పుడైతే నెక్స్ట్ వాళ్ళ ఫాదర్ కేక్ కట్ చేసి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ అమ్మమ్మ అయితే వచ్చింది. అమ్మమ్మ చూడండి వాళ్ళ అమ్మమ్మని ఎలా అడుగుతున్నాడో లాలీపాప్ కావాలని. వాళ్ళ అమ్మమ్మ అయితే ఫస్ట్ ఆ లాలీపాప్ తీయడానికి ట్రై చేసింది. వాళ్ళు బాగా లోపలికి పెట్టున్నారు. సో అది రాలేదు. అందుకని కేక్ పెట్టింది. అయినా వాడి ఫేస్లో సాటిస్ఫాక్షన్ కనిపించలేదు వాళ్ళ అమ్మమ్మకి. సో అందుకని ఎలాగైనా ఆ లాలీపాప్ లాగి తీసి వాడి చేతికి అయితే ఇచ్చింది. అప్పుడు వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ లాలీపాప్ తింటా ఇంకా హ్యాపీ కాదు వాడికైతే. ఇప్పుడు పిల్లలకి ఏమి ఇవ్వాలన్నా భయం అయిపోతుందండి. ఏది ఇచ్చినా వెంటనే కాఫ్, కోల్డ్, ఇంకా ఫీవర్ అయితే వచ్చేస్తున్నాయి. సో అందుకనైతే మేము చాలా తక్కువే పెడతాం విహాన్కి. చాక్లెట్స్ కానివ్వండి, ఏదైనా కేక్స్ కానివ్వండి. మీ ఇంట్లో కూడా ఇంతేనా పిల్లలు? మా ఇంట్లో అయితే ఎప్పుడు ఏదో ఒకటైతే అడుగుతుంటాడు పాపం. మేమైతే చాలా అవాయిడ్ చేస్తాం బాబుకి. సో బర్త్డే రోజు కూడా పెట్టకపోతే ఎలా అని అయితే పెట్టాము. మార్నింగ్ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి. ఆ పిక్స్ కూడా మీతో షేర్ చేస్తున్నాను. సో ఇదండి మా బాబు బర్త్డే వీడియో. మీరు కూడా మా బాబుని బ్లెస్ చేయండి.
మీకు కానీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్.